హాయ్ వ్యూవర్స్, ఈరోజు నేను చెప్పేది 8th క్లాస్ కెమిస్ట్రీ మాడ్యూల్ భాష్యం స్కూల్ది. సో ఫస్ట్ లెసన్ ముందుగా వద్దాము. ఫస్ట్ లెసన్ ముందుగా మనం ఏంటంటే సింథటిక్ ఫైబర్స్ అండ్ ప్లాస్టిక్స్. సో అదే చూద్దాం ఫ్రెండ్స్. ముందు ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది థర్మోప్లాస్టిక్స్ అండ్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్. థర్మోప్లాస్టిక్స్ అండ్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అంటే సింపులే ఫ్రెండ్స్. థర్మోప్లాస్టిక్స్ అంటే మనం ఏదైనా ఒక మెటీరియల్ని తీసుకొని హీట్ చేసామంటే ఆ ప్లాస్టిక్ని హీట్ చేసి మళ్ళీ దాన్ని రీసైకిల్ చేయొచ్చు, అంటే మళ్ళీ అదే కొత్తగా తయారు చేయొచ్చు. కానీ అంతే మెటీరియల్ అని కాదు, ఎంతో కొంత సైజ్ అనేది తగ్గిద్ది, ఆ మెటీరియల్ అనేది కాదు, ఎంతో కొంత ఏదో ఒకటి తయారు చేయొచ్చు. కానీ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అంటేనేమో అది ఒకసారే చేయగలం ఫ్రెండ్స్, ఇంకోసారి అయితే చేయలేము. సో అది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, దీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ఎడిషన్ పాలిమరైజేషన్. ఎడిషన్ అవుతాను. దీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై కండెన్సేషన్ పాలిమరైజేషన్. కండెన్సేషన్ మీనింగ్సే అది ఇంకా ఆ వేడిక అనేది అలా అంతరించిపోవడం ఫ్రెండ్స్. దీస్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ఏ లాంగ్ చైన్స్ అటాచ్డ్ ఏ వీక్ వండర్వాల్ ఫోర్సెస్. దీస్ ఆర్ మేడ్ బై లాంగ్ చైన్స్. అది కార్బన్ చైన్తో చాలా లాంగ్గా ఉంటుంది, అది మళ్ళీ వీక్ వండర్వాల్ ఫోర్సెస్తో ఉంటుంది. ఇదైతేనేమో 3 డైమెన్షనల్ నెట్వర్క్ స్ట్రక్చర్ కనెక్టెడ్ బాండ్స్. ఇది అయితేనేమో దీస్ ఆర్ సాఫ్ట్, వీక్, లెస్ బ్రిటల్. దీస్ ఆర్ యూజ్ఫుల్ ఫర్ హార్డ్, స్ట్రాంగ్ అండ్ మోర్ బ్రిటల్. ఇదైతేనేమో మనం కొంచెం ఆ ప్లాస్టిక్ని అటు ఇటు వంచితే కొంచెం అటు ఇటు వంగిద్ది ఫ్రెండ్స్. కానీ ఇదైతే అలాగా ఉండలేదు ఫ్రెండ్స్. ఒకేసారి ఇలాగ వంచితే పగిలిపోవడం అయినా జరిగిద్ది, లేకపోతే అంతే స్టడీగా ఉండడం అయినా జరిగిద్ది. అంటే దీనికి కొంచెం స్ట్రెంత్ ఇవన్నీ ఎక్కువ. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ది స్క్రాప్ ఆఫ్ ది ప్లాస్టిక్స్ కెన్ బి రీయూజ్డ్. అంటే ఈ ప్లాస్టిక్స్ అనేవి ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, హీట్ చేసి మళ్ళీ దాన్ని కొత్త రకంగా ఏదైనా కావాలితే ఏ షేప్ కావాలితే ఆ షేప్ మళ్ళీ తయారు చేసుకోవచ్చు రీసైకిల్ లాగా. కానీ ఇది అలా కాదు ఫ్రెండ్స్. ది స్క్రాప్ ఆఫ్ దీస్ ప్లాస్టిక్స్ కాంట్ బి రీయూజ్డ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ది రైజైన్స్ కెన్ బి రీక్లైమ్డ్ ఫ్రమ్ వేస్టెస్. దిస్ కెనాట్ బి రీక్లైమ్డ్ ఫ్రమ్ వేస్టెస్. అంటే ఇది ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, రీసైకిల్ చేసినప్పుడు ఎంతో కొంత లాస్ అయింది, అంతేగాని మొత్తం లాస్ అయిపోదు, మనం ఎంతో కొంత చేయొచ్చు. కానీ ఇదైతే ఇంత కూడా వేస్ట్ అవ్వదని చెప్తున్నారు. దీస్ ఆర్ సాల్యుబుల్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్స్. ఆర్గానిక్ సాల్వెంట్స్ అంటే మనకి చాలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆర్గానిక్ ల్యాబ్లో ప్రతి దాంట్లో ఇది అనేది సాల్యుబుల్ అయింది. కానీ ఇది సాల్యుబుల్ అవ్వదు ఆర్గానిక్ సాల్వెంట్లో వచ్చేసరికి. అది ఫ్రెండ్స్. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే ఇందులో చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు. థర్మోప్లాస్టిక్స్ అండ్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్. థర్మోప్లాస్టిక్స్ అని చెప్పాను కదా, ఇది ఉంచితే ఎంతో కొంత కొంచెం బెండ్ అయ్యిద్ది. కానీ ఇది బెండ్ అయితే మ్యాక్సిమం పగిలిపోవడం అయినా ఏదో ఒకటి జరిగిద్ది ఈ గ్లాసెస్ అనేవి. దానికి దీనికి తేడా అది ఫ్రెండ్స్. ఇది రీసైకిల్గా చేసుకోవచ్చు, ఇది నాన్ రీసైక్లింగ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లెండింగ్ అండ్ బయోడిగ్రేడబుల్ అండ్ రీసైక్లింగ్ అండ్ డీకంపోజిషన్. నెక్స్ట్ వన్ బ్లెండింగ్ చూద్దాం ఫ్రెండ్స్. బ్లెండింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఇన్ విచ్ 2 or more అదర్ ఫ్యాబ్రిక్స్ ఆర్ కంబైన్డ్. అంటే 2 లేక అంతకంటే ఎక్కువ ఫ్యాబ్రిక్స్ అనేవి కలపడాన్నే మనము ఈ సింథటిక్ ఫైబర్స్ అంటున్నాం ఫ్రెండ్స్. కంబైన్డ్ విత్ ఎనీ సింథటిక్ ఫైబర్స్, దాన్నే మనం బ్లెండింగ్ అంటున్నాం ఫ్రెండ్స్. 2 అంతకంటే ఎక్కువ ఫ్యాబ్రిక్స్ ఆర్ కంబైన్డ్ విత్ ఎనీ సింథటిక్ ఫైబర్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ వీ విల్ అబ్టైన్ ఏ ఫ్యాబ్రిక్ విత్ గుడ్ క్యారెక్టరిస్టిక్స్ విత్ ది ఇండివిజువల్. న్యాచురల్ అండ్ సింథటిక్ ఫైబర్స్ ఆర్ బ్లెండింగ్ ఆర్ ప్రిపేర్డ్ ద బెటర్ ఫ్యాబ్రిక్. న్యాచురల్ ఫ్యాబ్రిక్స్ అంటే మనకి తెలిసిందే కదా ఫ్రెండ్స్, అంటే ఒక ఫ్యాబ్రిక్ అనేది మన ఆరిజిన్ మీదే డిపెండ్ అయ్యింది, అంటే ఒక మనకి న్యాచురల్ మీద డిపెండ్ అయ్యింది. సింథటిక్ ఫైబర్స్ అంటేనేమో ఇది వచ్చేసరికి బాగా లో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సింథటిక్ ఫైబర్స్ ఉంటాయి, అంటే బాగా తేలికగా ఈ ఫైబర్స్ అనేవి ఉంటాయి. అండ్ బ్లెండింగ్, ఈ రెండే మనము బ్లెండింగ్ బాగా ప్రిపేర్ చేయడానికి ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బయోడిగ్రేడబుల్ అంటే ఏ మెటీరియల్ ఈజ్ సెడ్ టు బి బయోడిగ్రేడబుల్ ఇఫ్ ది ఈజీలీ డికంపోజెస్ బై న్యాచురల్ ప్రాసెస్ వెన్ ది యాక్షన్ ఆఫ్ ది బ్యాక్టీరియా. జనరలీ ఆల్ న్యాచురల్ అక్కరింగ్ మెటీరియల్స్ ఆర్ బయోడిగ్రేడబుల్ అంటేనే మనకి అంతరించిపోవడం ఫ్రెండ్స్. అంటే అది అంతరించిపోవడం అనేది మనం చెయ్యం ఫ్రెండ్స్, అంటే న్యాచురల్గా ఆటోమేటిక్గా అయ్యిద్ది బ్యాక్టీరియా. ఇప్పుడు ఒక మనిషి పాత పెట్టేసామనుకో, ఆ పాత పెట్టేసిన కొన్ని సంవత్సరాలకు అనేది ఆ బాడీ అనేది డికంపోజ్ అయిపోయింది, ఎవరికి తెలీదు. చివరికి చూస్తే ఎముకలే ఉంటాయి. ఆ బాడీ అనేది ఎలాగయ్యింది సచ్ బ్యాక్టీరియా, అంటే కొన్ని బ్యాక్టీరియాస్ అనేవి దాన్ని బయోడిగ్రేడబుల్ చేస్తాయి. ఆ ప్రాసెస్ని బట్టే ఈ బయోడిగ్రేడబుల్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఒక బ్యాక్టీరియా అనేది ఆటోమేటిక్గా
కొంచెం కొంచెం తినడం ఏదో ఒకటి జరుగుతుంది ఫ్రెండ్స్. అది డికంపోజెస్ బై న్యాచురల్ ప్రాసెస్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి రీసైక్లింగ్. రీసైక్లింగ్ అంటే ది ప్రాసెస్ రీసైక్లింగ్ ట్రాన్స్ఫర్స్ మెటీరియల్స్ దట్ వుడ్ అదర్వైజ్ బికమ్ వేస్టెస్ ఇంటూ వాల్యుబుల్ రీసోర్సెస్. ఇట్ జనరేట్ ది హాస్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్, ఫైనాన్షియల్ అండ్ సోషల్ బెనిఫిట్స్. దీస్ ఆర్ process material, the glass, metal, plastics and paper are collected and separated. These are set of facilities can be processed with new materials. ఈ రీసైక్లింగ్ అంటే ఇందాక మనకి థర్మో ప్లాస్టిక్స్ గురించి చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. అంటే ఇది హీట్ చేసి ఇందాక మళ్ళా దాన్ని ఇంకోలాగే చేయొచ్చు. అలాగే ఇది కూడా అంతే ఫ్రెండ్స్. రీసైక్లింగ్ అంటేనే ఇప్పుడు పాడైపోయిందని మళ్ళీ దాన్ని రీసైక్లింగ్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు చూడండి గ్లాసెస్ ఉన్నాయి. గ్లాసెస్ వేస్ట్ అయిపోయినా కానీ అయినా కానీ అది మళ్ళీ హీట్ చేసేసి మళ్ళీ దానికి ఇంకో షేప్ తేవచ్చు. అలాగే మెటల్ అనేది ఉంది. మెటల్స్ అనేవి ప్లాస్టిక్స్ అయితే మోర్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే ప్లాస్టిక్స్ మనకి చెత్త బుట్టలో వీళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, కవర్లు అనేవి తీసుకొని వెళ్ళిపోతారు. అవి అనేది భూమిలో కన్నా కానీ రీసైక్లింగ్ చేయొచ్చు. అంటే వేస్ట్ అవ్వకుండా మళ్ళీ ఇంకో కొత్త దాన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు పాడైపోయిన బాటిల్స్ ద్వారా, వీటి ద్వారా. అంటే పేపర్ అండ్ కలెక్టెడ్ అండ్ సపరేటెడ్ ఇలాగ చేయొచ్చు ఫ్రెండ్స్. రీసైక్లింగ్ అంటేనే పాడైపోయిన దాన్ని మళ్ళీ రీసైకిల్ చేయడం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి దీనివల్ల మనకి ఉపయోగం ఏంటంటే డబ్బు గురించి. అంటే మళ్ళీ కొత్త దానం ప్రిపేర్ చేయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. అంటే పాడైపోయిన దాన్ని మళ్ళీ కొత్తగా చేయాలంటే కొంచెం పర్లేదు, దాని ఎన్విరాన్మెంటల్గా ఉపయోగపడిద్ది. అంటే మరి కవర్లు ఇవన్నీ అనేవి భూమిలో కలిసిపోతే ఎన్విరాన్మెంటల్కి దెబ్బతింటుంది. కాబట్టి రీసైక్లింగ్ చేసేస్తూ ఉంటే ఎన్విరాన్మెంటల్కి బాగానే ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్ డబ్బు విషయంలో కూడా బాగానే ఉంటుంది అండ్ సోషల్ బెనిఫిట్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డీకంపోజిషన్ అంటే ది ప్రాసెస్ ఇన్ విచ్ ది మెటీరియల్స్ can break down into smaller fragments. The process of sunlight, water and oxygen and the small fragments are further broken down of bacteria is known as decomposition. డికంపోజిషన్ అంటేనే ఇందాక చెప్పాం కదా ఫ్రెండ్స్, డికంపోజ్ అయిపోవడం. ఇందాక మనకి బయోడిగ్రేడబుల్లో చెప్పుకున్నాం, సేమ్ అదే ఫ్రెండ్స్. ఇంకా మ్యాక్సిమం అంటే ది ప్రాసెస్ ఇన్ విచ్ మెటీరియల్ అంటే ఒక మెటీరియల్ అనేది బ్రేక్ డౌన్ అయిపోతుంది స్మాల్ ఫ్రాగ్మెంట్స్గా. ది ప్రాసెస్ ఆఫ్ సన్లైట్, వాటర్. ఇప్పుడు ప్లాస్టిక్ ఉంది. ప్లాస్టిక్ అనేది పైన పెట్టామనుకో ఫ్రెండ్స్, ప్లాస్టిక్ అనేది మ్యాక్సిమం బయోడిగ్రేడబులే. అంటే ఏదో ఒకటి చైర్ అనేది ఒక చాలా కాలం వరకు, అంటే మ్యాక్సిమం ఒక 2 నెలలు 3 నెలలు అలాగే పైన డాబా మీద పెట్టేసామనుకో, ఆటోమేటిక్గా దాని ప్లాస్టిక్స్ అనేవి కొనేటప్పుడు కాకుండా ఉన్నప్పుడు కన్నా చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ అనేవి కింద పడిపోతాయి ఫ్రెండ్స్. అదే మనకి సన్లైట్ ద్వారా దెబ్బతింటుంది. అలాగే కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఐరన్ ఉంది. ఐరన్ తుప్పు పట్టడం కూడా బయోడిగ్రేడబుల్ ద్వారానే జరిగింది. ఆ డౌన్ ఆఫ్ బ్యాక్టీరియా ఈజ్ నోన్ యాజ్ డీకంపోజిషన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది ఇందాక చెప్పాం కదా ఫ్రెండ్స్, కెన్ బి రీసైకిల్డ్, కెన్ నాట్ బి రీసైకిల్డ్. అంటే ఇది పాడైపోయిన మళ్ళీ రీసైకిల్ చేయొచ్చు ఆ పదార్థాన్ని. ఇప్పుడు చూద్దాం, ప్లాస్టిక్ టాయ్స్ అనేది ప్లాస్టిక్ ద్వారా చేసేయచ్చు. నెక్స్ట్ వన్ క్యారీ బ్యాగ్స్ అనేవి చేయొచ్చు. బాల్ పాయింట్ పెన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్లాస్టిక్ చైర్స్. నెక్స్ట్ వన్ ప్లాస్టిక్ కన్వర్టింగ్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ వైర్స్, ప్లాస్టిక్ బౌల్స్. ఇవన్నీ ప్లాస్టిక్స్ ద్వారానే ఉన్నాయి కాబట్టి ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్. కానీ ఈ బాల్ పాయింట్ పెన్స్ కూడా ఈజీగా చేయొచ్చు. కుక్కర్ హ్యాండిల్స్, ఎలక్ట్రికల్ స్విచ్చెస్ అండ్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ ఇవన్నీ చేయలేం ఫ్రెండ్స్. టెలిఫోన్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ అంటే కెన్ నాట్ బి రీసైకిల్డ్. ఇదిగోండి ఫ్రెండ్స్, రీసైకిల్, నాన్ రీసైకిల్. ఇవన్నీ నాన్ రీసైకిల్ అంటే ఈ వస్తువుని అనేది మళ్ళీ రీసైకిల్ చేయడానికి వీలు అవ్వదు ఫ్రెండ్స్. ప్లాస్టిక్ అనేది కొంచెం వేరేది ఫ్రెండ్స్. అదే ఇదైతే రీసైకిల్ చేసేయచ్చు. పీవీసీ పైపులు ఇవి. సో దీన్ని ఈజీగా రీసైకిల్ చేసేయచ్చు హీట్ చేసి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వాట్ ఆర్ పాలిమర్స్ అంటే మెనీ స్మాల్ కెమికల్ యూనిట్స్ అంటే మెనీ స్మాల్ కెమికల్ యూనిట్స్ మోనోమర్స్ కంబైన్ టు ఫార్మ్ ఏ లార్జ్ యూనిట్ పాలిమర్. ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ పాలిమరైజేషన్. పాలిమర్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అంటే ఒక చిన్న చైన్ అలాగలాగా ఒక పెద్దగా మారిపోద్ది. అంటే ఒక చైన్ ఇంకో లింకు అలా కలిపితే మనకు ఒక చైన్ లాగా ఫామ్ అయింది కదా ఫ్రెండ్స్. అలాగే ఇక్కడేమో కెమికల్ యూనిట్స్ అంటే కార్బన్ చైన్స్. ఈ కార్బన్ చైన్స్ అనేవి ఒకటి అటాచ్ అవ్వుకుంటూ పోతే దానికి మనకి లార్జ్ యూనిట్ అనేది వచ్చేసి ఫ్రెండ్స్. ఆ లార్జ్ యూనిట్నే మనము పాలిమర్. పాలీలోనే ఉంది ఫ్రెండ్స్. పాలీ అంటే దట్ మీన్స్ మెనీ, మర్ అంటే యూనిట్. అదే ది ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ పాలిమరైజేషన్. ఈ జరగడం ఒక ప్రాసెస్నే మనం పాలిమరైజేషన్ ప్రాసెస్ అంటున్నాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వాట్ టైప్స్ ఆఫ్ పాలిమర్స్ యూనిట్స్ ఆర్ అరేంజ్డ్ ఫౌండ్ ఇన్ ప్లాస్టిక్స్.
ఇన్ జనరల్ 2 types, లీనియర్ అరేంజ్మెంట్, క్రాస్ లింక్డ్ అరేంజ్మెంట్. లీనియర్ అరేంజ్మెంట్ అంటే అదొక లీనియర్గా జరిగిద్ది ఫ్రెండ్స్, పాలిమర్స్ అనే కార్బన్ చైన్తో. ఇదేమో క్రాస్ లింక్డ్, అటు ఇటు ఎగుడుదలలో అరేంజ్మెంట్ అయ్యింది ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద ఫుల్ ఆఫ్ పీవీసీ. పీవీసీ అంటే మనకి తెలుసు కదా ఫ్రెండ్స్, పాలీవినైల్ క్లోరైడ్. పాలీవినైల్ క్లోరైడ్ అంటే ఇందాక చెప్పాం కదా ఫ్రెండ్స్, ప్లాస్టిక్స్ ఇయే ఫ్రెండ్స్, ఈ ప్లాస్టిక్స్ ఇయే మనం పీవీసీ అంటున్నాము. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆర్ఎస్ ఇస్ ఆఫ్ రెడ్యూస్ అంటే నేమ్ ది ఆర్ఎస్ మీద ఏమేమి ఉన్నాయి చెప్పమన్నారు ఫ్రెండ్స్. రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అండ్ రీకవర్ ఇలాంటివి ఏమైనా చేయొచ్చు కదా ఫ్రెండ్స్ ఇయ్యే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ వై ప్లాస్టిక్స్ కంటైనర్స్ అండ్ ఫేవర్డ్ ఫర్ స్ట్రాంగ్ ఫుడ్. అంటే ప్లాస్టిక్ కంటైనర్స్ ఈ స్టోరింగ్ ఫుడ్ అంటే మనకి ఫుడ్ అనేది నిల్వ చేసుకోవడానికి ప్లాస్టిక్స్ అనేవి వాడుతున్నాం ఫ్రెండ్స్. అది ప్లాస్టిక్స్ అనేవి ఎలాగా ఉపయోగపడుతున్నాయి అనేది మనం చెప్పుకుందాము ఇప్పుడు. సో ప్లాస్టిక్ కంటైనర్స్ ఆర్ ఫార్వర్డ్ ద స్టోరేజ్ ఫుడ్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫస్ట్ పాయింట్, ప్లాస్టిక్ కంటైనర్స్ ఆర్ లైట్ వెయిట్, సో దే ఆర్ ఈజీలీ టు హ్యాండిల్. ప్లాస్టిక్స్ అనేవి మరి ఐరన్ కంటే పోల్చుకుంటేనేమో దీని వెయిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇది మనకి ఈజీగా హ్యాండిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం ఇలాగ అంటున్నాము. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ది ప్రాసెస్ ఆఫ్ ప్లాస్టిక్ కంటైనర్స్ ఈజ్ వెరీ లెస్. The price of plastic containers is very less and compared to other containers. ప్లాస్టిక్స్ అనేవి తక్కువ రేటు ఫ్రెండ్స్. అంటే ఏదైనా చేయాలంటే అదే ఐరన్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి దాని మీద పోల్చుకుంటే దీని ప్రైస్ అనేది తక్కువ కదా ఫ్రెండ్స్, అందుకని. నెక్స్ట్ వన్ వచ్చేసరికి దే కెన్ గుడ్ స్ట్రెంగ్త్ అంటే స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మనం ఇప్పుడు చైర్లు వాడుతున్నాము ప్లాస్టిక్స్, ఇంకా ప్లాస్టిక్స్ అనేవి ఒక రకంగా చాలా రకాలుగా ఉంటాయి. సో ఇదేమో గుడ్ స్ట్రెంగ్త్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్లాస్టిక్ కంటైనర్స్ ఆర్ డ్యూరబుల్. డ్యూరబుల్ అంటేనేమో ఇంకా అటు ఇటు ఉంచినా కానీ ఏమవుదో అవి చెప్తున్నారు ఫ్రెండ్స్. ప్లాస్టిక్ కంటైనర్స్ ఆర్ వెరీ డ్యూరబుల్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నాన్ కరోజివ్ ఇన్ నేచర్. వీ కెన్ స్టోర్ వేరియస్ కైండ్స్ ఆఫ్ కెమికల్స్ అండ్ అదర్ మెటీరియల్స్ ఇన్ ప్లాస్టిక్ కంటైనర్స్ because they are non-reactive and does not react with water and air. అంటే ప్లాస్టిక్స్ అనేవి వేరియస్ కైండ్స్ ఆఫ్ కెమికల్స్ అంటే ఇవి స్టోర్ అనేవి చేస్తారంటే కెమికల్స్ అనేవి కూడా స్టోర్ చేస్తారు ఫ్రెండ్స్ మనకి. అంటే కింద ఇందాక చెప్పాం కదా ఫ్రెండ్స్, బౌల్ అనేవి ఇంకోండి ఫ్రెండ్స్, ఇందులో అయితే మనకి కెమికల్స్ కూడా స్టోర్ చేసుకోవడానికి బాగానే ఉపయోగపడుద్ది. సో అదే చెప్తున్నారు ఫ్రెండ్స్, వీ కెన్ స్టోర్ వేరియస్ కైండ్స్ ఆఫ్ కెమికల్స్ అండ్ అదర్ మెటీరియల్స్ ఇన్ ప్లాస్టిక్ కంటైనర్స్. ప్లాస్టిక్ కంటైనర్స్లో ఈ కెమికల్స్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు. బికాస్ దే ఆర్ నాన్ రియాక్టివ్, ఎందుకంటే ఇది ఆ కెమికల్తో రియాక్ట్ అవ్వలేవు ఫ్రెండ్స్. దీని యొక్క ప్లాస్టిక్కి దానికి రియాక్ట్ అవ్వలేవు. అండ్ డస్ నాట్ రియాక్ట్ విత్ వాటర్ అండ్ ఎయిర్, అంటే వాటర్కి ఎయిర్కి కూడా రియాక్ట్ అవ్వలేవు ఫ్రెండ్స్ ఇవి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి టెఫ్లాన్ మనకి ఎలక్ట్రిక్ షాప్లో దొరుకుతుంది కాబట్టి అక్కడ ఒకసారి ఎంతో 10 రూపీస్ ఎంత ఉంటుంది. టెఫ్లాన్ ఏ కైండ్ ఆఫ్ ప్లాస్టిక్ యూజ్డ్ టు కోటింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ నాన్ స్టిక్ కుక్వేర్స్. అంటే నాన్ స్టిక్ కుక్వేర్స్కి టెఫ్లాన్ అనేది కూడా వాడతారు ఫ్రెండ్స్ ఆ కోటింగ్కి. అంటే టెఫ్లాన్ అనేది గట్టిగా అంటే మూత బిగించినప్పుడు కొంచెం గట్టిగా ఉండడానికి అవి చుట్టి వాడతారు ఫ్రెండ్స్. టెఫ్లాన్ టేప్స్ ఉంటాయి, టెర్లిన్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మేలమైన్ యూజ్డ్ టు మేకింగ్ ఫ్లోర్ టైల్స్ అండ్ కిచెన్ వేర్స్. మేలమైన్ అనేది టైల్స్కి వాడతారు. అంటే మనం కింద నేల ఉండే టైల్స్కి అలాగే కిచెన్ వేర్కి ప్రిపేర్ చేయడానికి మనం మేలమైన్ అనేది వాడతాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యాక్ లైట్ ఈజ్ ఏ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఎలక్ట్రిక్ స్విచెస్ అండ్ హ్యాండిల్స్ ఆఫ్ యూటిఎన్సెస్. అంటే ఇప్పుడు షాక్ కొట్టకుండా ఉండాలంటే ప్లాస్టిక్స్ ఇప్పుడు వచ్చేసినాయి కదా, ఇది వరకు అయితే చెక్క దాంతో వాడేవాళ్ళు. దాంతో అయితేనేమో ఎలక్ట్రిసిటీ చెక్క ద్వారా పాస్ అవ్వదు, కానీ దీని ద్వారా అయితే ప్లాస్టిక్ ద్వారా ఎంతో కొంత పాస్ అయ్యేది. ఈ బ్యాక్ లైట్ ఆఫ్ ఇది వెరీ పూర్ కండక్టర్ కాబట్టి దీనికి వాడతారు ఫ్రెండ్స్, ఎలక్ట్రిక్ స్విచెస్కి వీటికి. ఎందుకంటే ఇది హీటు అండ్ ఎలక్ట్రిసిటీ వచ్చేసి ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఎలక్ట్రిక్ స్విచెస్ ద్వారా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ వై సమ్ ఫైబర్స్ ఆర్ కాల్డ్ సింథటిక్స్. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్, సమ్ ఫైబర్స్ ఆర్ కాల్డ్ సింథటిక్ ఫైబర్స్ అన్నాడు. దే ఆర్ నాట్ అబ్టైన్డ్ ఫ్రమ్ ప్లాంట్ అండ్ యానిమల్ సోర్సెస్. అంటే ఇది ప్లాంట్ ద్వారా మనకి తయారు చేయలేము, యానిమల్స్ ద్వారా కూడా రాదు అని చెప్తున్నాడు. దేని ద్వారా వచ్చింది అనేది దే ఆర్ మేడ్ బై రా మెటీరియల్స్ ద్వారానే వచ్చింది. అంటే ప్లాంట్స్ ద్వారా
తయారు చేయలేము, యానిమల్స్ ద్వారా కూడా తయారు చేయలేము. ఓన్లీ రా మెటీరియల్స్ ద్వారానే మనకి ఏమొచ్చేది పెట్రోలియం అండ్ పెట్రోకెమికల్స్ ద్వారానే ఈ ఫైబర్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్, సింథటిక్ ఫైబర్స్. ఇప్పుడు చూద్దాం. పెట్రోకెమికల్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు వేరియస్ కెమికల్ ప్రాసెస్. పెట్రోకెమికల్స్ ఆర్ సబ్జెక్ట్ టు వేరియస్ కెమికల్ ప్రాసెస్ టు అబ్టైన్ సింథటిక్ ఫైబర్. సింథటిక్ ఫైబర్ అంటే ఈ పెట్రోకెమికల్స్ అనేవి ఒకటి అనేది వాడడం కదా ఫ్రెండ్స్, ఒకటి కాదు కాబట్టి ఎన్నో రకాల కెమికల్స్ అనేవి వాడతాం, అదే చెప్తున్నాడు. ఆర్ సబ్జెక్ట్ టు వేరియస్ కెమికల్ ప్రాసెస్ టు అబ్టైన్ సింథటిక్ ఫైబర్స్. సింథటిక్ ఫైబర్స్ని ప్రిపేర్ చేయడానికి ఒక కెమికల్స్ అనేవి వాడడం ఫ్రెండ్స్, ఎన్నో రకాల కెమికల్స్ ఇవి వాడితేనే కానీ మనకి ఇది రాదు, సింథటిక్ ఫైబర్స్ అనేవి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డ్యూ టు దీస్ దే ఆర్ కాల్డ్ సింథటిక్ ఫైబర్స్. ఇందాక చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, దాన్నే మనం సింథటిక్ ఫైబర్స్ అనేది ఆర్టిఫిషియల్ ఫైబర్స్ అన్న. న్యాచురల్కి ఆర్టిఫిషియల్కి తేడా తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. న్యాచురల్గా అయితేనేమో ఆటోమేటిక్గా తన అంతటా తాను వచ్చేది, అంటే ప్లాంట్స్ ద్వారా కొన్ని వస్తాయి కదా ఫ్రెండ్స్, దీన్ని న్యాచురల్ అంటాం. కానీ ఆర్టిఫిషియల్ అంటే మనము తయారు చేసేదాన్ని ఆర్టిఫిషియల్ ఫైబర్స్ అంటాం. కాబట్టి దీనికి సింథటిక్ ఫైబర్స్ అన్నాము, ఆర్టిఫిషియల్ ఫైబర్స్ అయినా అని అన్నాము.